ను రక్షించే సత్తా తమకే ఉందంటూ కౌంటర్ అటాక్ చేసింది ఇరాన్. ఇక తాను విధించిన డెడ్లైన్ ముగుస్తున్న సమయంలో ట్రంప్ పిడుగులాంటి ప్రకటన చేసేశారు. అది ఇరాన్పై కయ్యానికి కాలు దువ్వుతారని అంతా అనుకుంటే వెనకడుగు వేశారని ఇరాన్ మీడియా అంటోంది. తాము చేస్తున్న ప్రతీకార దాడులకు భయపడి పారిపోతున్నారని ఎద్దేవా చేసింది ఇరాన్. అయితే 2 రోజులుగా వాషింగ్టన్ టెహ్రాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని కొత్త విషయాన్ని చెప్పారు ట్రంప్. ఫలవంతంగా ఆ చర్చలు సాగుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. అందుకే ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. ఎలాంటి చర్చలు తమతో జరగడం లేదని స్పష్టం చేసింది. సమయం చూసి దాడి చేసేందుకు అమెరికా ప్లాన్ చేస్తుందని ఇరాన్ అంటుంది. ఇదంతా ట్రంప్ కుట్రగా అభివర్ణించింది ఇరాన్. ఇక అమెరికాతో చర్చలనే మాటే శుద్ధాబద్ధమంటూ ఇరాన్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఈ యుద్ధానికి ఎండ్ కార్డు వేసేందుకు కొన్ని దేశాలు కృషి చేస్తున్న మాట వాస్తవం అంటోంది ఇరాన్. తమతో వాళ్లు మాట్లాడారని కూడా తెలిపింది. అయితే యుద్ధాన్ని మొదలుపెట్టింది తాము కాదని వారికి సున్నితంగా చెప్తున్నట్లు టెహ్రాన్ నాయకత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. యుద్ధాన్ని మొదలుపెట్టిన దేశాలకే ఆ మాట చెప్పాలంటూ ఇరాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రైట్, ఇక పశ్చిమాసియా యుద్ధం అనేక యూటర్న్లు తీసుకుంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కీలక ప్రకటన అయితే చేసేశారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజుల పాటు ఆపుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు మాత్రం 5 రోజుల వరకు దాడులు ఆపిస్తున్నట్లు ఆయనే ప్రకటించడంతో సర్వత్రా చర్చ మొదలైన పరిస్థితి. వాస్తవానికి ట్రంప్ నుంచి ఈ ప్రకటన రాగానే ఇరాన్ ధీటుగా స్పందించింది. ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇక వాటర్ ప్లాంట్లను అస్త్రంగా చేసుకుని ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ ముందుకు పోతున్న పరిస్థితి. ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లనే కాదు, గల్ఫ్ దేశాల్లోని వాటర్ ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకుంటాము అన్న ఇరాన్ దాడి చేయొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం కావడంతోనే ట్రంప్ వెనక్కు తగ్గినట్లుగా భావిస్తున్నారు. ఇక ఇరాన్తో 2 రోజులుగా చర్చలైతే సాగుతున్నాయని ట్రంప్ మరో సంచలన ప్రకటన చేసేశారు. చర్చలు మరో వారం పాటు కొనసాగుతాయని కూడా స్వయంగా చెప్పేశారు డొనాల్డ్ ట్రంప్. పశ్చిమాసియా శాంతి కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్పై దాడులు ముమ్మరం చేసే విషయంలో అమెరికా వెనక్కి తగ్గిందా? హార్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్లోని పవర్ ప్లాంట్లను నాశనం చేస్తామని, ఆ దేశాన్ని చీకట్లో మగ్గిపోయేలా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా హుంకరించారు. 48 గంటల డెడ్లైన్ కూడా ఇరాన్కు విధించారు. ఇరాన్ మాత్రం ట్రంప్ హెచ్చరికలను పిచ్చి లైట్గా తీసుకుంది. అమెరికా కబంధ హస్తాల నుంచి గ్రీన్లాండ్ను రక్షించే సత్తా తమకు ఉందంటూ కౌంటర్ అటాక్ చేసింది ఇరాన్. సో మొత్తంగా ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ కౌంటర్ అటాక్ చేస్తున్న పరిస్థితి. తాను విధించిన డెడ్లైన్ ముగుస్తున్న సమయంలోనే ట్రంప్ ఒక పిడుగులాంటి ప్రకటన చేశారు. అదే ఇరాన్పై కయ్యానికి కాలు దువ్వుతారని అంతా అనుకుంటుంటే అసలు ట్రంపే వెనకడుగు వేశారని ఇరాన్ మీడియా అంటోంది. తాము చేస్తున్న ప్రతీకార దాడులకు భయపడి పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసింది ఇరాన్. ఇక 2 రోజులుగా వాషింగ్టన్ టెహ్రాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ కొత్త విషయాన్ని ఎవరో చెప్పలేదు, స్వయంగా ట్రంపే చెప్పిన పరిస్థితి. ఆ చర్చలు కూడా ఫలవంతంగా సాగుతున్నాయని ఆయనే చెప్పుకొచ్చారు. అందుకే ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు ట్రంప్. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ బగ్గుమంటోంది. అసలు భిన్నంగా స్పందించింది కూడా. ఎలాంటి చర్చలు తమతో జరగడం లేదని తెలిపింది టెహ్రాన్. సమయం చూసి దాడి చేసేందుకు అమెరికా పక్కా ప్రణాళిక రచిస్తోందని ఇరాన్ తెలిపింది. ఇదంతా ట్రంప్ కుట్రగా అభివర్ణించింది ఇరాన్. అయితే అమెరికాతో చర్చలనే మాటే అబద్ధమంటూ ఇరాన్ కొట్టిపారేస్తోంది. ఈ యుద్ధానికి ఎండ్ కార్డు వేసేందుకు కొన్ని దేశాలు కృషి చేస్తున్న మాట వాస్తవమే అంటుంది ఇరాన్. అయితే ఆ దేశాలు తమతో మాట్లాడాయని, యుద్ధాన్ని మొదలుపెట్టింది మేము కాదు కాబట్టి వారికే సున్నితంగా చెప్తున్నట్లు టెహ్రాన్ నాయకత్వం అయితే ప్రకటన చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జీవీఆర్ శాస్త్రి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. రైట్, మొత్తంగా టెహ్రాన్ నాయకత్వం అయితే ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా స్పందిస్తూ ఉంది. సో ట్రంప్ హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో యుద్ధాన్ని మొదలుపెట్టిన దేశాలకే మీరు ఆ మాట చెప్పాలంటూ ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, నమస్తే. యా సార్, మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ ప్రకటనలకు పూర్తి భిన్నంగా ఇరాన్ స్పందిస్తున్న పరిస్థితి ఏంటి? అసలు ట్రంప్ వెనకడుగు వేశారని మనం అనుకోవచ్చా? సో వాటర్ ప్లాంట్లపై దాడిని ఇరాన్ ఒక అస్త్రంగా మలుచుకుందని అనుకోవచ్చా? ఎలా చూడాలంటారు సార్ ఈ అంశాన్ని? అంటే ఇవాళ ఇది ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మార్నింగ్ కామర్స్ అండ్ ట్రేడ్ సెక్రటరీ ఒక టీవీ ఇంటర్వ్యూలో వి విల్ డీఎస్కలేట్ టు ఎస్కలేట్ అన్నాడు. వి విల్ డీఎస్కలేట్ బట్ ఎస్కలేట్ టు ఎస్కలేట్ అన్నాడు. అంటే ఏంటి? టు మొబిలైజ్ ది ఫోర్సెస్. వాళ్ళకి ట్రిపోలి నుంచి వాళ్ళకి వాతావరణం అనుకూలించట్లేదు. వీళ్ళ ఫోర్సెస్ అన్ని ట్రిపోలీలో ఉన్నాయి, లిబియాలో. అక్కడి నుంచి ఇక్కడికి ఇటు సైడ్ తీసుకురావాలంటే రోజున్నర పైన 2 రోజుల పైన పడుతుంది. ఓకే, ఏంటంటే గ్యాప్ కావాలి. సో ఇప్పుడు మొబిలైజేషన్ ఆఫ్ ఫోర్సెస్, ప్లానింగ్ అంతా చూసుకోవాలి. ప్లస్ ఏంటంటే ఇజ్రాయెల్ చాలా అతలాకుతలం అయిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇవన్నీ చూసుకుని సీజ్ ఫైర్ చెప్పుంటే మనం వీ వుడ్ హావ్ అండర్స్టూడ్. సీజ్ ఫైర్, మేము సీజ్ ఫైర్ చేస్తున్నాం అలా కొట్టి వీళ్ళే కదా మొదలుపెట్టింది, వీళ్ళే మొదలుపెట్టింది వీళ్ళు. అయితే వాళ్ళు అడగాలి కానీ వీళ్ళు అడగడం ఏంటి? అది కదా, ఇరాన్ వాళ్ళు అడగాలి. 5 రోజులు టైం ఆలోచించి చెబుతాం అనాలి. అంతేకాని 5 రోజులు టైం ఇస్తున్నాం, మీరు మాట్లాడుతున్నారు అన్నాడు, ఆడా ఉన్నాడు. మేము అసలు ఇక్కడ ఎవరు లేరు, అందరినీ చంపేశాం, అసలు లీడర్షిప్ లేదని నువ్వు చెప్పి మరి ఎవరితో మాట్లాడవా? అంటే గాలిలో మాట్లాడవా? పైన ఉన్న ఎవరితోనైనా మాట్లాడవా? సో దాని అర్థమైపోతుంది. ఇట్ ఈస్ అ డీఎస్కలేట్. ఇన్ ద మార్నింగ్ ఇట్ వాజ్ వెరీ కన్ఫర్మ్డ్ గా. ఆయన పాపం కామర్స్ స్టేట్ సెక్రటరీ ఆయన ఒక టీవీ ఛానల్లో కూర్చుని కాఫీ తాగుతూ చాలా నెమ్మదిగా చెప్పాడు, వీఆర్ డీఎస్కలేటింగ్ టు ఎస్కలేట్ అన్నాడు. సో అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఒక 5 days టైం కావాలి. ప్లస్ వాళ్ళకి ఏంటంటే రాజవంశీలందరినీ కూడా ఈ 11 దేశాల్లో రాజవంశీలందరినీ కూడా పైకి వాళ్ళని అక్కడి నుంచి సేఫ్ ప్లేసెస్ తీసుకెళ్లిపోవాలి. అందుకోసం ఈ టైం బాండ్ పెట్టుకున్నారని అనుకోవచ్చు అంటారా? అదే దానికోసం. అందుకే ఇరాన్ కూడా నమ్మట్లేదు. ఇరాన్ ఏమన్నారు, ఎవరితో చర్చలు చేసావు మాకు చెప్పన్నారు. ఎవరితో చర్చలు చేశారు? ఇరాన్ వాళ్ళు అడుగుతున్నారు, ఎవరితో చర్చలు చేశారు మాకు కూడా చెప్పి, మాకు కూడా తెలుస్తుంది అన్నాడు. అండ్ ఇక్కడ ఇంకో మాట కూడా ఇరాన్ నుంచి వినిపిస్తున్న పరిస్థితి. సో ఏదో పెద్ద ప్లాన్ తోనే ఈ విరామం అనేది ఇచ్చారు, ఖచ్చితంగా ఇంకేదో ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఆ విషయం మాకు తెలుసంటూ కూడా ఇరాన్ ఒక చురకలంటించింది. ఆఫ్ఘనిస్తాన్ తో కూడా అలాగే చేశారు వాళ్ళు. ఎప్పుడంటే వాళ్ళు అయినట్టు కొంచెం వాళ్ళు సేల తీర్చుకోవడానికి తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మిసైల్స్ లేవు, కొంచెం ఇబ్బంది ఉంది. సో దట్ ఓకే, దట్ ఈస్ ఆల్స్ ఫైన్, బికాస్ ఇట్ ఈస్ ఇద్దరు ఏ పార్ట్ ఆఫ్ వార్. ఇదే అంత మాత్రాన్ని యుద్ధం ఆగినట్టు కాదు. వాళ్ళు సీజ్ ఫైర్ అయితే సీజ్ ఫైర్ అయ్యి అగ్రిమెంట్ అవ్వాలి. సీజ్ ఫైర్ అయ్యి ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మధ్య సీజ్ ఫైర్ కూర్చుని మాట్లాడుకోవట్లేదు. ఆ యుద్ధం ముగించేస్తాం, వచ్చిన వెంటనే ముగించేస్తాం, వెళ్ళిన తర్వాత గాలిపట ఎగరేస్తాం అన్నాడు. ఆ గాలిపట ఎగరతో ముగించడం ఉండదు. ఇవన్నీ పనులు కావు ఇవన్నీ. అండ్ ఇక్కడ ఇరాన్ ఇంకొక ప్రకటన కూడా చేసింది శాస్త్రి గారు, మనం చూస్తున్నాం. సో కొన్ని దేశాలు మాతో మాట్లాడుతున్నాయి, కానీ మాతో కాదు మాట్లాడాల్సింది, యుద్ధం ఎవరు మొదలు పెట్టాలో వాళ్ళతో కదా మాట్లాడాల్సింది, మాతో మాట్లాడితే ఏం ప్రయోజనం అంటూ కూడా ఇరాన్ చెప్తున్న పరిస్థితి. అంటే మాకు కాదు చెప్పాల్సింది నీతులు, సో ఎవరైతే యుద్ధాన్ని మొదలు పెట్టారో వాళ్ళకి చెప్పండి అంటూ కూడా ఇరాన్ తన వైఖరిని స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. సో అంటే ట్రంప్ మధ్యవర్తిత్వం ఎక్కడా వాళ్ళు ఇరాన్ ఒప్పుకునే పరిస్థితి కూడా లేనట్టుగానే కనిపిస్తుంది కదా. అంటే మీరు ఇక్కడ 3 points డ్రా చేయాలి. మొదలైనప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మార్పులు ఏంటనే చూడాలి. మార్పులు ఏంటంటే, ఒకటి అమెరికా యొక్క డిఫెన్స్ రంగం అతలాకుతలం అయిపోయింది. అమెరికా యొక్క డిఫెన్స్ బ్రాండ్ పడిపోయింది. F-35 పడిపోయింది, F-16 పడిపోయింది. నెంబర్ 2 ఏమైంది? ఇరాన్ ఒక గల్ఫ్ దేశాలు మొత్తం అందరికి ఒక హీరోగా నిలబడింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలకి, వాళ్ళ రాజ్యాలు వదిలేండి, రాజులు డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయిన రాజులేం కాదు. సో వాళ్ళేంటి, వాళ్ళకి మొత్తం ప్రజలందరికీ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనే దానికి వాళ్ళకి ఒక పెద్దగా నిలబడిపోయాడు. సో దాని వలన ఏంటంటే ఈ టైంలో వాళ్ళే ఆపరు. ఎవరు వీళ్ళు ఆపుతారని నేనేం అనుకోను. వాళ్ళు చూద్దాం సార్ ఏం జరగబోతుంది చూద్దాం. ఆపరు వాళ్ళు, దే ఆర్ హావింగ్ దేర్ ఓన్. అంటే ఇప్పుడు ఆపుతారా
ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన పద్ధతిని బట్టి దాన్ని బట్టి మనం చూస్తే వాళ్ళు ఆపరన్నట్టుగానే సౌండ్ వస్తుంది. రైట్ సార్, చూద్దాం సార్ ఏం జరగబోతుంది ఏంటి చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాతో షేర్ చేసుకున్నందుకు.